హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 నిన్న జరిగిన ఎపిసోడ్ హైలైట్ పైన మాట్లాడుకుందాం. మొత్తానికి టికెట్ ఫైనల్లో అవినాష్ అయితే గెలిచాడు. ఓడిపోతాడు అని చిన్న స్టేజ్ లాస్ట్ వరకు వచ్చాడు, కానీ లాస్ట్లో లక్ ఫేవర్ వేసిందో కష్టపడి పైకి వచ్చాడు. కానీ మొత్తానికి అయితే టికెట్ ఫైనల్ అయితే గెలిచాడు. సో త్రుటిలో తప్పించుకుని టికెట్ ఫైనల్ పాపం నిఖిల్ బాగా టఫ్ ఫైట్ ఆడాడు. సూపర్. ఫస్ట్ రౌండ్ అయితే గెలిచి అందరూ దూసుకుని పోయి ఆ గంట కొట్టడము, తర్వాత ప్రతి ఒక్కరు ఫిక్ ఆన్సర్స్ చెప్పడము, సూపర్ ఆడాడు అసలు నిఖిల్. బట్ నిన్న సెకండ్ రౌండ్లో కూడా అది పెట్టేటప్పుడు కూడా కరెక్ట్గా పెట్టాడు, కానీ లాస్ట్ 3 స్టెప్స్ బిఫోర్ అన్న టైం పడిపోయింది. అది బ్యాడ్ లక్ అనుకోవాలి టోటల్గా. ఎందుకంటే ఎంత కష్టపడ్డా ఆడ గెలిచలేదు పాపం టికెట్ ఫైనల్లో. బట్ ఆ టికెట్ ఫైనల్ అతనికి అవసరం లేదు, ఎందుకంటే ఆయనే విన్నర్ అవుతాడు కాబట్టి డాన్సర్గా. సో మొత్తానికి అయితే అవినాష్ అయితే తను అనుకున్నది సాధించినాడు. సో ఆయన కష్టమే తన ఫలితం. సో ఆ కష్టానికి ఫలితం ఫస్ట్ ఇచ్చిందే నబీల్ ఒకేలా సీల్ లేకుంటే ఎలిమినేషన్ అయిపోయి ఇంట్లో ఉండేవాడు, కానీ ఆ సీల్ ఇవ్వడం వల్లే అవినాష్ ఇంతవరకు టికెట్ ఫైనల్ గెలిచి ఫైనల్ స్టేజ్ వరకు వెళ్ళాడు. సో ఆ కృతజ్ఞ భావన ఉండాలి మనిషికి. ఆ కృతజ్ఞ భావన ఉంది కాబట్టి అవినాష్ గెలిచినా కూడా ఇదంతా క్రెడిట్ గోస్ టు నబీల్ అన్నాడు. అది మనం చేసే హెల్ప్ని 10 మంది మెచ్చుకునే విధంగా ఉండాలి. సో తీసుకునే హెల్ప్ కూడా 10 మంది చెప్పుకునే విధంగా ఉండాలి. మనం హెల్ప్ చేసుకునే వాళ్ళు హెల్ప్ తీసుకున్నాక వాళ్ళని హింసించే వాళ్ళు ఉన్న సమాజంలో కొంత మంచి వాళ్ళు కూడా ఉంటారు. సో అలానే అవినాష్ కూడా తను గెలిచినా కూడా నన్ను ఇంత స్టేజ్ తీసుకొచ్చింది నబీలే అన్నాడు. సో అది నిజంగా యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే ఒక దగ్గర మనం హెల్ప్ పొంది వాళ్ళ కృతజ్ఞ భావాలు గుర్తు చేసుకుంటూ వాళ్ళు చేసిన మేలుని గుర్తు చేసుకోవడం నిజమైన అసలు హ్యూమన్ బీయింగ్ నేచర్ అంటారు. సో మొత్తానికి అయితే బాగా ఆడి నిఖిల్ త్రుటిలో బ్యాడ్ లక్ అలా ఓడిపోయాడు. బట్ అదృష్టం బాగుంది, బాగా గెలిచి ఓడిపోతాను తెలిసినా కూడా లాస్ట్ వరకు గట్టి ఫైట్ ఇచ్చి సాధించినాడు అవినాష్. సో మొత్తానికి ఇక్కడ ఏం అర్థమైంది, ఎంత గెలిచినా కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళని గుర్తుండుకోవాలి అనేది సిద్ధాంతం అర్థమైంది. సో మొత్తానికి అయితే టికెట్ ఫైనల్ అయితే అవినాష్ గెలిచాడు. సో తన ఫ్రెండ్ శ్రీముఖి ద్వారా తీసుకోవడం మీద తను ఇంకా హ్యాపీ ఫీల్ అయింటాడు. ఆ టికెట్ ఫైనల్ వాళ్ళ భార్యకి అంకితం చేశాడు. సో మొత్తానికి అయితే అవినాష్ అయితే సాధించాడు. నెక్స్ట్ ఈరోజు ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంది. సో అవినాష్ ఉంటాడా, హౌస్ నుంచి వెళ్ళిపోతారా అని చెప్పలేం. ఒకవేళ ఓటు తక్కువ వచ్చి అవినాష్ వెళ్ళిపోతే ఆ టికెట్ ఫైనల్ గెలిచకుండా వేస్టే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మొత్తానికి అయితే ఓటింగ్లో అయితే అవినాష్ తక్కువ ఏం లేడు. సో మనం 2 days బ్యాక్ ఉన్న అవినాష్ ఓటింగ్ పరంగా ఇప్పుడు ఇంక్రీజ్ అయిపోయాడు. సో తక్కువ ఓటు వచ్చింది పేరున టేస్టీ తేజ, విష్ణుప్రియ, వీళ్ళు ముగ్గురులో లేదంటే పృథ్వీ. ఈ నలుగురిలో ఈ డబుల్ ఎలిమినేషన్ అంటే ఇద్దరు టేస్ట్ కన్ఫర్మ్ ఎలిమినేట్ అయిపోతాడు. ఇంకొకరు పేరు కానీ విష్ణుప్రియ కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికైతే అనుకుని సాధించాడు పట్టుదలతో. ఓడిపోయాం చిన్న లాస్ట్ వరకు జస్ట్ 3 pointsలో ఓడిపోతాం ఆ ఆలోచన వచ్చినా కూడా ఓడిపోలేదు. అదే కష్టపడి ఆడితే ఎప్పుడైనా సాధిస్తారు అనేది. సో అదే ఎగ్జాంపుల్. గెలిచినా కూడా 10 మంది మనకు ఫస్ట్ హెల్ప్ చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవడం, ఆ పేరు రివీల్ చేయడం అయితే ఇంకా యాడ్సప్ అవినాష్ చేసింది. సో మొత్తానికి నిఖిల్ బాగా సూపర్ ఆడాడు, కానీ బ్యాడ్ లక్ టికెట్ ఫినాల్ గెలిచలేకపోయాడు. సో గేమ్ అయితే సూపర్ ఆడాడు. నిఖిల్ అయితే గేమ్ ఆడాడు బాగా టఫ్. అవినాష్ అయితే గేమ్ బాగా ఆడాడు, టఫ్ ఫైట్ ఇచ్చాడు. అందరూ ఓడిపోతారు అనుకున్నాడు, కానీ నెంబర్ 1 నేనే అని టికెట్ ఫైనల్ గెలిచి చూపించాడు. ఇది సో మొత్తానికి అయితే ఓవరాల్ రివ్యూ ఇదే. సో మనం చేసిన మేలు ఎవరి దగ్గర మనం మేలు తీసుకుంటున్నామో అది చెప్పుకుంటూ వెళ్ళాలి అది సిద్ధాంతం. సో ఎంత కష్టపడినా లక్ కూడా ఉండాలి, అదొకటి. సో కష్టపడిన వాడు ఖచ్చితంగా గెలుస్తాడు ఇంకొకటి. ఇక 3 points నేను బిగ్ బాస్ హైలైట్స్ పాయింట్స్. సో మొత్తానికి ఓవరాల్ రివ్యూ. సో నా వీడియో ఫుల్ చూడండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.